భారతీయ జనతా పార్టీకి కార్యకర్త ఆధారితంగా నడిచేటువంటి సంస్థాగతమైనటువంటి పదాధికారులుగా ఇతర రాజకీయ పార్టీలకు మనకు భిన్నంగా ఉండేటువంటి పార్టీ సభ్యులుగా మనం ఈరోజు ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ దేశంలో ఈ సిద్ధాంతం నడవదు. అసలు ఈ దేశంలో ఈ సిద్ధాంత ప్రాతిపదికగా ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. విజృంభించినటువంటి సముద్ర కెరాటాల్లా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రపంచం స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఉన్నటువంటి సమయంలో ఒకసారి గుర్తు చేసుకోండి. శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, మొదటి తరంలో ఉండేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, లేకపోతే లాల్కృష్ణ అడ్వాణి, సుందర్ సింగ్ భండారి, జనా కృష్ణ, ఉషాబాబు ఠాకరే, ఇటువంటి వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటే దేశంలో ఎప్పుడైనా అసలు మన సిద్ధాంతానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే మన నాయకులు తెలియదు, మన సిద్ధాంతం తెలియదు. మన నాయకుల పట్ల, మన సిద్ధాంతం పట్ల ప్రజల్లో విశ్వాసం తీసుకురావడం అసాధ్యం అనేటువంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సోషలిజం విజృంభించి నడుస్తున్నటువంటి సమయంలో సోషలిస్టు, రెండో వైపు సామ్యవాదులు, ఈ రెండింటితో కలిసి పోలికలు ఉండేటువంటి జాతీయ స్వాతంత్ర ఉద్యమాల్లో నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్, వీళ్లకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ ఆలోచించడం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకుంటే ఇవాళ మన ముందున్నటువంటి లక్ష్యం చాలా చిన్నది అనేది మనకు అర్థం. అది అసాధ్యం కానప్పుడు ఇది మనకున్న లక్ష్యాలు అసాధ్యం కాదు అనే విశ్వాసం మనకు. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశమైనటువంటి దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు అని ప్రపంచంలో నాయకులందరూ భారతదేశానికి గురించి చెప్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అని ఒక విధంగా స్థిరమైనటువంటి వాదాన్ని నడుపుతున్నటువంటి సమయంలో భారతదేశం స్వాతంత్రంతో పాటు ప్రజాస్వామ్యం కూడా ఒక శ్వాస లాగా, ప్రజాస్వామ్యం ప్రపంచంలో కన్నా విజయవంతం అవుతుందంటే అది భారతదేశంలోనే అవుతుంది. కాంగ్రెసే కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనసంఘం కూడా ప్రజాస్వామ్యంకు అంతే అంకితభావంతో ఉండేటువంటి పార్టీ అనేటువంటి విషయాన్ని అప్పుడు ప్రచారం చేసి సమయం వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు నిలబడ్డటువంటి సిద్ధాంత పునాది కలిగినటువంటి ప్రజాస్వామ్యం కోసం జైల్లోకి వెళ్ళినటువంటి పార్టీ, మూలమైనటువంటి పార్టీ జనసంఘము భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘం ప్రధానం. సంస్థాగతమైనటువంటి ప్రజాస్వామ్యం నుంచి మొదలుకుంటే దేశ ప్రజాస్వామ్యం కోసం నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా. రెండవది అసెంబ్లీలు ఎలా నడపాలి, శాసన మండలిలు ఎలా నడపాలి, పార్లమెంటు ఎలా నడపాలి. మనకు పార్టీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రతిపక్ష విలువలను పాటిస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో ఏదైనా ప్రకారం ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిందే అనే పద్ధతి పోకుండా వెల్లోకి పోవద్దు, ప్లకార్డ్స్ తీసుకురావద్దు, స్లోగన్లు ఇవ్వద్దు అనే నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని ప్రాతిపదికలు తీసుకొని ఇప్పటి వరకు వాటిని ఆచరించినటువంటి పార్టీ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ. పవర్ లో ఉన్నప్పుడు ఒక పద్ధతి, పవర్ లో లేనప్పుడు ఒక పద్ధతి. సో అవర్ కాంట్రిబ్యూషన్ టు వెల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హౌసెస్ చాలా ఇంపార్టెంట్ రోల్. అదే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తుకునేటువంటి కొన్ని విషయాలు. జాతీయవాదం అంటే కాంగ్రెస్ చెప్పింది, ఇక మిగతా వాళ్ళకంటే జాతీయవాదం లేదు, సామ్యవాద పార్టీలకు జాతీయవాదం లేదు అన్నప్పుడు అందరినీ కలుపుకోలేటువంటి భారతీయ దేశంలో జాతీయవాదాన్ని కొత్తగా ప్రవర్తించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ది ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అవర్ నేషనలిజం ఇస్ గెటింగ్ యాక్సెప్టెడ్. ఇది మన కాంట్రిబ్యూషన్. దాని అర్థం ఎవరికో వ్యతిరేకం కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ఇతర జాతులకు కూడా వ్యతిరేకం కానటువంటి జాతీయవాదం. అలాంటి వాటితో పాటు ప్రముఖంగా రాజకీయ విషయాల్లో నేను రేఖాంకితం చేసి ఒకటి, నేను జమ్మూ కాశ్మీర్ లో చేశాను. చాలా మంది జమ్మూ కాశ్మీర్ కోసం గ్రామంలో చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ సమస్య పట్ల శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోరాటం నుంచి ప్రారంభమైతే ఇప్పటి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అంకిత భావంతో 370 అధికారులను వ్యతిరేకిస్తూ ఒక దేశంలో 2 చట్టాలు ఉండడానికి లేదు. భారతదేశంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి లేదు, కాంగ్రెస్ ప్రధానమంత్రి. అయినా 2 ప్రధానమంత్రులు ఉండకూడదు జమ్మూ కాశ్మీర్ లో ప్రధానమంత్రి ఉండే. కాబట్టి ఈ 2 చట్టాలు ఉండకూడదు, 2 జెండాలు ఉండకూడదు. అది మనం ఈ రోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మనం వాటిని పరిష్కరించి సమాజం ముందు పెట్టగలిగాం. 370 తీసే అసాధ్యం అనుకున్నట్టు రామ జన్మభూమి సాధ్యం కాదు అని ఆలోచించినటువంటి అనేక విషయాలు, రాముడు లేడు అనేటువంటి చర్చ నుంచి మొదలుకుంటే అనేక విషయాలు ఈ రోజు అది కూడా పరిష్కరించినటువంటి పార్టీ భారతీయ జనతా. అదే విధంగా మేము చిన్నప్పటి నుంచి నక్సలైట్ల పోరాటం చేస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్లి నక్సలైట్లు దేశభక్తులు కాదు అని చెప్పడానికి, నక్సలైట్లు దేశం కోసం కాదు, దేశం వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా, భారత్ మాతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ అని చెప్పడానికి చాలా మంది ప్రముఖులు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వెళ్లి డాక్యుమెంట్లను చూపించి అర్థం చేయించడానికి కష్టమైనటువంటి పరిస్థితి. ఈ రోజు పార్లమెంట్ మొన్న నడుస్తున్నప్పుడు, నక్సలైట్ల చర్చ నడుస్తున్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ మీరందరూ క్రెడిట్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మేము కూడా పనిచేసి కాంగ్రెస్ నాయకులు చాలా మంది నక్సలైట్లు హత్యగావించబడ్డారు. నాకు కూడా చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. అంటే క్రెడిట్ వాళ్ళు అటు వచ్చినా తీసుకుంటారు, ఇటు వచ్చినా తీసుకుంటారు. ఒకవేళ విప్లవం అనేటువంటి కనుక గెలిస్తే మేము కూడా మీకు సహకరించమని మళ్ళీ పార్లమెంట్ లో మాట్లాడగలిగే పార్టీ కాంగ్రెస్. పోరాటం చేస్తే మేము పోరాటం చేస్తాం. కానీ ప్రతిపక్షంలో ఒక సామర్థ్యం లేనప్పుడు కూడా, అంటే మన పార్టీకి గుర్తింపు లేనప్పుడు కూడా ప్రాణాలను అర్పించి నక్సలైట్లను శత్రువులుగా, దేశానికి శత్రువులు, దేశానికి వ్యతిరేకంగా భావించి పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మన ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దీర్ఘకాలికంగా దేశం ముందుండేటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశం కోసం, సమాజం కోసం అనేక విషయాలు, అంత్యోదయ ఇటువంటి అనేక విషయాలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంటే భారతదేశం ఈ విధంగా ఉంటుంది. భారతదేశం ఇలా ఉండాలనుకుంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలా అనేటువంటి పద్ధతిలో రాజకీయాలను తీసుకెళ్తున్న మనది. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా కార్యకర్తలం. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది. మన ముందు ఎక్కడ కూడా బలంగా లేనటువంటి రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు బాగుపడాలంటే దేశం భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు, మన వ్యక్తిగత భవిష్యత్తు కూడా ఉజ్వలంగా రాజకీయం. ఎందుకంటే ఒక కార్యకర్త ఏం కోరుకుంటాడు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఇంకొకటి చాలా మంది కార్యకర్తలు నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ గెలుపు లేకపోతే ఇక స్వతంత్ర జీవితం లేనటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ ఉంటేనే మా భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే లేదు అనేటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవితంలో సంతృప్తి పొందాలంటే, వాళ్ళందరూ కూడా సాధించాలనుకుంటే, ఉజ్వల భవిష్యత్తులో భాగస్వాములు కావాలనుకుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతమైన అధికారంలో అనేక మంది సత్యగాడుతారు. పాపం వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే వాళ్ళకు నేను ఎమ్మెల్యే కావాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా, నువ్వు ఎంపీ కావాలా, నేను ఎంపీ కావాలి, ఇంకేదో కావాలి, ఇంకో కావాలి. వాళ్ళకేం ఇవ్వగలుగుతాం? వాళ్ళకేం ఇవ్వలేము. వాళ్ళందరికీ కూడా ఇవ్వగలిగేది సిద్ధాంతం బలోపేతమయ్యి మనం జెండా ఎగిరేసినాం. ఈ స్థాపన దిన సందర్భంగా మన అందరం కూడా ఒకసారి వ్యక్తిగత సంకల్పం, తెలంగాణలో కూడా అసాధ్యమైన దాన్ని ఉండకుండా సాధ్యం చేయగలిగేటువంటి రోజు మనందరం కూడా చూడాలని ఈ సంకల్పం తీసుకొని ఈ యొక్క స్థాపన దిన సందర్భంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం దేశంలో పనిచేస్తున్నాం. కాబట్టి మన బలోపేతం కావడం ఇంకా అవసరం. ఈ యొక్క సందర్భంగా ఈ రోజు మనం సంకల్పం తీసుకొని మన పార్టీని కింది స్థాయిలో బలోపేతం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోవాలని అందరికీ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు.